హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను మా ఇంట్లో పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నా. మా ఇంట్లో కొన్ని కూరగాయలు అయితే పండిపోయి మిగిలిపోయినాయండి. అలా ఉన్నటువంటి కూరగాయలతో ఈ రోజు నేను ఆ కూరగాయలను పాడేయకుండా పచ్చడిని అయితే ఎలా ప్రిపేర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపించబోతున్నా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఒక మూకుడు తీసుకున్నానండి. ఆ మూకుడులో 3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 10 నుండి 12 వరకు నేను పచ్చిమిర్చిని 2 ముక్కల కింద కట్ చేసి వేసానండి. అవి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువైతే మాడకూడదండి. దోరగా నేను వీడియోలో ఏ రకంగా చూపిస్తున్నానో అలా అయ్యేంత వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇవిగోండి పండిపోయిన దొండకాయలు అయితే నా దగ్గర మిగిలిపోయి ఉన్నాయి. వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఆయిల్ లో వేయడం అయితే జరిగింది. అదే విధంగా కొన్ని వంకాయలు, దాంతో పాటు తెల్ల వంకాయలు కూడా నా దగ్గర మిగిలిపోయినాయండి. ఇంకా చాలా మంది ఇంట్లో మిగిలిపోయినటువంటి కూరగాయలు పాడేస్తారు. అలా పాడేయకుండా మీరు ఇలా పచ్చడి చేసుకోవచ్చు. చూసారు కదా. ఇంకా ఇందులో 3 బెండకాయలు, అదే విధంగా 4 నుంచి 5 టమాటాలు ముక్కల కింద కట్ చేసి వేసాను. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా మిక్స్ చేసి మూత పెట్టేయాలండి. దాదాపుగా 15 నుంచి 20 మినిట్స్ వరకు ఉడికితే వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రకంగా అయితే ఉడుకుతుందండి. అలా ఉడికిన తర్వాత దీంట్లో నేను టేస్ట్ కి సరిపడంత ఉప్పు, అదే విధంగా 2 వెల్లుల్లిపాయలు అలా పాయల కింద తీసి అందులో వేసాను. అదే విధంగా ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అవి చల్లారేంత వరకు, అంటే లైట్ గా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని ఫస్ట్ అయితే మనము పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఫస్ట్ అయితే మనము మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి 2 సార్లు అయితే నేను మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ ఒకసారి తీసుకుని మిక్సీ పడుతున్నాను. అదే విధంగా మరలా 2 సార్లు కూడా మిక్సీ పట్టి ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూసి ఆ తర్వాత దాంట్లో నేను 2 సార్లు మిక్స్ చేసింది కూడా ఒక దాంట్లోనే కలుపుకుని ఇప్పుడు టోటల్ గా ఒకసారి మిక్సీ పడుతున్నాను. అలా మిక్సీ పట్టిన తర్వాత చూసారు కదా, మొత్తం అంతా పేస్ట్ కింద అయిపోయింది. రోట్లో కనుక పచ్చడి చేస్తే అంత పేస్ట్ లాగా అవ్వదు. ఎంతైనా మిక్సీలో అంటే అంతే కదండి, మొత్తం అన్ని కలిసి అవన్నీ మిక్స్ అయ్యేసరికి అంతలా పేస్ట్ కింద అయిపోద్ది. కానీ మనం రోట్లో చేసుకున్న అదే పచ్చడి చాలా బాగుంటది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ పచ్చడిని తాలింపు పెడుతున్నా. తాలింపు కోసం ఫస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు దినుసులను అయితే వేసుకున్నా. తాలింపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు కచ్చబిచ్చగా నలగొట్టి దాంట్లో వేయడం అయితే జరిగిందండి. ఈ 3 బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర టేస్ట్ బాగుంటదండి వేస్తే. అదే విధంగా 2 ఎండుమిర్చి కట్ చేసి వేసాను. దాంతో పాటుగా కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఫ్రిడ్జ్ లో కనుక మనం ఈ పచ్చడి నిల్వ పెట్టుకుంటే, ఫ్రిడ్జ్ లో కనుక పెడితే ఈ పచ్చడి సుమారుగా 1 మంత్ వరకు నిల్వ ఉంటదండి. కానీ అన్ని రోజులు నిల్వ పెట్టుకోమని నేనైతే చెప్పను, కానీ ఇలా చేసుకుంటే 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, పచ్చడిని అయితే నేను ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. మీ ఇంట్లో కనుక కూరగాయలు పండిపోతే పాడేయకుండా ఈ రకంగా ప్రిపేర్ చేసుకుంటే ఇది పచ్చడిలా కూడా మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ అన్ని కూరగాయలు మిగిలిపోయినా లేదంటే అన్ని కూరగాయలు ఫ్రెష్ గా ఉన్నా ఇలా పచ్చడి అయితే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే ఇంతే. నేనైతే పండిపోయిన వాటితో పచ్చడి చేశాను. మీరు కావాలంటే ఫ్రెష్ వాటితో పచ్చడి చేసుకోవచ్చు. కానీ పచ్చడి చేసే ప్రాసెస్ అయితే ఇదే, తాలింపు పెట్టే ప్రాసెస్ అయితే ఇదే. అన్ని వెజిటేబుల్స్ ని ఇలా మిక్స్ చేసుకుంటూ మనం పచ్చడి చేయడం ద్వారా మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటదండి. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ కాబట్టి నేను అన్ని సమాన క్వాంటిటీలో వేసాను. నాకైతే పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా అంతే టేస్టీగా రావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది ఏంటి ఈ విషయాలన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లో ఏ టిఫిన్ లో కావాలన్నా ఇలా అయితే మీరు చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.